ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున 5వ తపస్కాల ఆదివారపు బైబిలు ధ్యానమును తిలకించినట్లయితే, మొదటి పట్టణములో ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకోబడిన జాతి, దేవునికి ప్రియమైన వారు. ఈ ప్రజను బాబిలోనియా దాస్యము నుంచి, ఆ దేశపు బానిస బ్రతుకు నుంచి దేవుడు వారిని తిరిగి తాను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి, ప్రమాణము చేసినటువంటి ప్రాంతానికి తీసుకురావడానికి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వారి యొక్క పాపములను, వారి తప్పిదములను, వారు చేసిన పొరపాట్లను దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. వారి పాపము నుంచి వారిని పుణ్యములోనికి నడిపించడానికి అవకాశం కలిగిస్తూ ఉన్నాడు. రెండవ పట్టణము చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన లేఖలో పునీత పౌలు గారు, నేను సంపూర్ణముగా క్రీస్తునేక శ్రమలను, బాధలను, వారు పడినటువంటి శ్రమల ఫలితాన్ని నేను అంగీకరిస్తూ ఉన్నాను అని పునీత పౌలు గారు తెలుపుతూ ఉన్నాడు. అంతేకాకుండా నేను క్రీస్తుని ప్రేమిస్తూ ఉన్నాను, క్రీస్తుని అనుసరించడానికి ఎన్ని ఇబ్బందులైనా పడడానికి, కష్టాలను అనుభవించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానని, క్రీస్తుని యొక్క పునరుత్థానం కొరకు నేను దేనినైనా అంగీకరిస్తానని తెలియచేస్తూ ఉన్నాడు. ఈనాటి సువిశేషము చూసినట్లయితే, మనుషులు అందరూ కూడా గుమ్ముకూడారు, కానీ ముఖ్యముగా పురుషుడు అనేటువంటి అంతస్తును దేవుడు మగవారికి ఇచ్చాడు. కాబట్టి ఆ పురుషుడు అనేటువంటి ఆ భావజాలాన్ని, ఆ యొక్క భావములో మునిగిపోతున్నటువంటి పురుష అధికారాన్ని ఈ రోజున వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ యొక్క జీవితంలో వారు ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని, మోషే ధర్మశాస్త్రానుసారముగా నీవు ఎటువంటి తీర్పు ఇస్తావని యేసుక్రీస్తునే వారు తప్పుపట్టడానికి ముందుకొచ్చారు. అటువంటి దురాలోచన కలిగినటువంటి ఆ పురుష సామాజిక వర్గాన్ని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆ సమయంలో క్రీస్తుని ఇరుకులో, ఇబ్బందులో పెట్టడానికి ప్రయత్నించినటువంటి ఉదాంతాన్ని మనం చదువుతూ ఉన్నాం. అయితే ఇక్కడ పురుషుడు అనగా అతను ఒక కుటుంబానికి, ఒక సమాజానికి, ఒక సంఘానికి ఆయన ఒక తలమానిక అయినా, ఆ పురుషుని యొక్క అధికారాన్ని తిరిగి నలుగురిలో ఏ విధముగా కలుపుకోలుతరముగా కలిసి జీవించాలి. తప్పులు ఎంచుకుంటూ పోతే ఆ తప్పులు ఎంచుకుంటున్నటువంటి సందర్భంలోనే ఆగిపోతాము. అలా కాకుండా మనందరము పాపములో సమానత్వం కలిగిన వారమే. ఇక్కడ స్త్రీ పురుషు అనేటువంటి భేదము లేదు. మగవాడు ఆడది లేదా పురుషుడు స్త్రీ అనేటువంటి భేదము, ఇద్దరూ ఒకే శరీరముగా దేవుని ముందు, దేవుని యొక్క నామములో ఒకటవుతున్నప్పుడు ఎందుకు ఈ భేదాలు? పురుషుడు తప్పు చేస్తూ ఉంటాడు, స్త్రీ తప్పు చేస్తూ ఉంటుంది. కనుక ఇద్దరూ సమానమే. మానవ బలహీనతలో, మనిషి యొక్క బలహీనతలో. కానీ అప్పటి ఆచారం ప్రకారం, అప్పటి అధికార ప్రకృతి వారికి ఇచ్చిందనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ పురుష అధికారం కలిగినటువంటి సమాజం అనేటువంటి హెబ్రీయులలో ఉన్నటువంటి ఈ యొక్క విధానాన్ని మార్చడానికి క్రీస్తు భగవానుడు వారికి కనువిప్పు కలిగిస్తూ ఉన్నాడు. మీలో ఎవరైతే తప్పు చేయని వారు ఉన్నారో మొట్టమొదటిగా ఆమె మీద
వ్యభిచారమున పట్టబడిన ఆ స్త్రీ మీద, తప్పు చేసి తన శరీరాన్ని అమ్ముకున్నటువంటి ఆ స్త్రీ మీద మీరు మొదటి రాయి వేయండి అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పురుషులు ఎవరూ కూడా ముందుకు రావడానికి, ముందు రాయి వేయడానికి, వారిలో తప్పు ఉంది అని గ్రహించారేమో కనుక వారు ఆ స్త్రీ మీద రాయి వేయడానికి ఇష్టపడలేదు. అందుకని ప్రియులారా, దేవుడు చెబుతూ ఉన్నాడు, నీవు నా దృష్టిలో, ప్రజల దృష్టిలో ఎదుగుదల, అభివృద్ధి దేవుని దయలోను మానవుల దయలోను క్రీస్తు భగవానుడు బాలయేసుగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆయన యెరూషలేము దేవాలయములో కనుగొనబడిన తర్వాత, వెదగ్గా దొరికిన తర్వాత తన తల్లిదండ్రులైనటువంటి మరియమ్మ యేసుబులతో తిరిగి వెళ్ళి ఆయన జ్ఞానమందును ప్రాయమందును దేవుని దయందును ప్రజల దయందును పెరిగి పెద్దవాడయ్యాడో, అదే విధముగా మనము సంఘజీవులము కనుక, ఒకే గ్రామంలో ఉంటూ ఉంటాము కనుక, ఒకే సమాజంలో ఉంటూ ఉంటాం కనుక, ఒకే సంఘములో ఉంటూ ఉంటాము కనుక మనందరము ఒక కుటుంబస్తులుగా ఎదుగుదల, అభివృద్ధి పొందాలి. తప్పులు ఎంచుకుంటే మనం దిగజారిపోతాము అనేది మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు. కనుక మనము దేవుని దయలోను ప్రజల ఆదరాభిమానాలలో పెరగాలి. దేవుడి దయే కాదు, ప్రజలు కూడా మనలను ప్రేమతోనూ సోదరభావంతోనూ తర్వాత కలిసి మనం ముందుకు సాగిపోవాలనేటువంటిది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో, నేను జీవమును దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వస్తూ ఉన్నాను. ఆ యొక్క జీవాన్ని మీరు పొందడానికి మీరు ముందుకు రావాలి. దాన్ని ఈ ప్రపంచంలో మీరు చేజార్చుకుంటూ ఉన్నారని క్రీస్తు భగవానుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మనము ఈ ప్రపంచములో ఒకరి తప్పులు, నీ తప్పులు మరొకరి తప్పులు మనము ఎంచుకుంటూ పోతూ ఉంటే మనం సమాజంలో అభివృద్ధి చెందలేము, అభివృద్ధి చెందడానికి సహకారం చేయలేము. కనుకనే మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క 5వ తపస్కాల ఆదివారపు రోజున క్రీస్తు భగవానుని యొక్క ఎన్నుకోబడినటువంటి జాతిమి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రజ, దేవుడు మనలను పిలుస్తూ ఉన్నటువంటి మంచి అంతస్తును ఇవ్వడానికి ఆయన పిలుస్తూ ఉంటారు. ఆ అంతస్తును దిగజారిపోతూ ఉంటే, అంతస్తు ఏదీ కాదు, పవిత్రమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం. కనుక ప్రియులారా, మరి వచ్చే ఆదివారము మట్టల ఆదివారము లేదా మానికొమ్మల ఆదివారానికి తయారవుతూ ఉన్నాం. కనుకనే మనము దేవుని యొక్క దృష్టిలో చిన్న పొరపాట్లు, ప్రజల యొక్క సహవాసంలో మనం అప్పుడప్పుడు మూతి ముడుచుకుని ఉంటామేమో, వాటన్నిటిని కూడా ఆలోచన చేసుకుని తప్పులను దేవుని ముందు ఒప్పుకొని పవిత్రమైనటువంటి గురువుల చెంతకు వెళ్ళి పాప మన్నింపును పొందుదాం. దేవుని యొక్క మట్టల ఆదివారాన్ని క్రీస్తు భగవానుని హోసన్నా గీతములతో యెరూషలేము దేవాలయానికి ఆ రోజున ప్రజలు కొనుపోబడ్డారో, అదే విధముగా మనము మన యొక్క పురవీధుల గుండా మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలకు, మన విచారణ దేవాలయాలకు కొనుపోబడుతూ మనం సిద్ధపడడానికి మనలో ఉన్నటువంటి పాపములు, ఎదుటివారిలో ఉన్నటువంటి పాపములు మనందరం కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు సాగిపోద్దాం. క్రీస్తు భగవానుడు మనకు నూతన హృదయమును, నూతన ఆత్మను, నూతన మనసును దయచేదురుగాక. ఆమెన్.